అందరికీ నమస్కారం. రాజ్యసభలో సొంతంగా బలం పెంచుకున్న బీజేపీ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇక బిల్లులపై ఎటువంటి పార్టీలపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక్కో బిల్లు పాస్ అవుతూనే ఉంటాయి. వక్ఫ్ బోర్డ్ బిల్ కానీ, తర్వాత అందరికీ ఒకే చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవి రెండైతే తర్వాత జనాభా నియంత్రణ బిల్ మోడీ గారి 3.0లో ఖచ్చితంగా చేస్తారని భావిస్తున్నాం. ఇవి చేస్తే మోడీ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇన్ని రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తిగా భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీకి ఒక మైలురాయిగా నిలిపిన వ్యక్తిగా మారిపోతారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏకి సొంతంగా మెజారిటీ మార్కును చేరుకుంది. తాజా రౌండ్లో 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాలు, దాని మిత్రపక్షం 2 స్థానాలు గెలుచుకున్నాయి. అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో 245 సీట్లలో 8 సీట్లు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 మరియు నామినేటెడ్ కేటగిరీలో 4 ఖాళీగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం రాజ్యసభలో సీట్లు 237. సాధారణ మెజారిటీ 119 సభ్యులు ఉంటే చాలు. ఇప్పుడు రాజ్యసభలో 237కి బీజేపీకి 96 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షం మరియు 6 నామినేటెడ్ మరియు 2 స్వతంత్ర సభ్యుల మద్దతుతో ఎన్డీఏ మెజారిటీ మార్కు 119కి తాకింది. అంటే గతంలో లాగా ఎన్డీఏ స్నేహపూర్వక ఎన్డీఏ, యూపీఏ ఇతర వైసీపీ, బీజేడీ, ఏఐడీఎంకే వంటి పార్టీల మద్దతు పొందకుండానే ఏదైనా చట్టాన్ని రాజ్యసభలో ఆమోదించవచ్చు. 2024 లోక్సభలో ఎన్నికలకు ముందు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ పొందడానికి మోడీ ప్రభుత్వం వైసీపీ, బీజేడీ, ఏఐడీఎంకే పై ఆధారపడవలసి వచ్చింది. ఇప్పుడు అవేవీ అవసరం లేకుండా సొంతంగా బీజేపీ మెజారిటీని చేరుకోగలదు. ఇంకా రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన 4 సభ్యులు కూడా నామినేట్ చేస్తే ఎన్డీఏ బలం 123కి పెరుగుతుంది. అంటే 245లో జమ్మూ కాశ్మీర్ సభ్యుల ఖాళీలు 4 తీసేస్తే రాజ్యసభలో మొత్తం 241 సీట్లు అవుతుంది. మెజారిటీ మార్క్ 121 అవుతుంది. అంటే ఎన్డీఏకి 241 సీట్లకు గాను 123 సీట్లు ఉన్నట్టే. అంటే మెజారిటీ కంటే 2 సీట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సువర్ణ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇన్నాళ్లకు రాజ్యసభలో దక్కింది. భారత్ మాతాకి